దేవుని యొక్క వాక్యంలో నుంచి యెషయా గ్రంథము ప్రార్థన కొరకే ఒకటి వచ్చిన భాగాలు జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలను ప్రవేశిస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. వచ్చిన అందరము కలిసి చదువుకుంటాం. సియోన్లో యెరూషలేములోని యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్ళు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చును. తిరిగి 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం కూడా అందరము కలిసి చదువుతాం. యెషయా 65:24 అందరం కలిసి. వారికి ఇలాగను జరుగును, వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తిరిగి ఆదికాండం 24వ అధ్యాయం. వచనం అందరం కలిసి. నా యజమానుడగు అబ్రహాం దేవుడైన యెహోవా, నేను వచ్చి నీ కార్యం త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపము. 15వ వచనం కూడా అందరం కలిసి. అతడు మాట్లాడుట చాలింపక మునిపే అబ్రహాము సహోదరైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. మా రాజు, మా దేవుడు, సింహాసనాసీనుటువంటి వాడవు, మా మధ్యలో మా ముందు ఉన్నటువంటి వాడవు. ప్రభా తండ్రి, ప్రభా మిమ్మల్ని చూడగలిగినట్లుగా ప్రభా తండ్రి మీతో మేము మనవి చేసుకోవాల్సినది మీతో మనవి చేసుకున్నట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రార్థన చేసుకుంటున్నాం. పైకి మేము దాసుడు దయతో నన్ను దృష్టించవలసిందిగా ప్రభా శిలువ చాటున మరుగుపరుచుకుని మీరే ప్రభా తండ్రి ప్రభా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ దయలేని అసలు అప్పగించుకుంటున్నాం. మీ సన్ని రాగని వారిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా మీతో సమీపించి అప్పగించుకుంటే ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదివిన భాగాలలో దేవుడు ఎలాగన తన ప్రజల యొక్క మొర ప్రభు ఆలకించేవాడుగా ఉన్నాడో మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఉదాహరణకు మనం మొదటి భాగం చదివిన రీతిగానే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నీ మొర విని నిశ్చయంగా నేను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇక్కడ మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. తిరిగి మనం 65వ అధ్యాయంలో కూడా చూస్తూ వచ్చినాం. 65:24 వచనంలో వారు వేడు కొనక మునుపు ఉత్తరం ఇచ్చేది. అక్కడేమో నీ మాట వినగానే ఉత్తరం ఇస్తా అని చెప్పిన దేవుడు ఇక్కడ వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాను అన్నాడు. మనవి చేయుచుండగా నేను ఇంకా వాళ్ళు మనవి చేస్తూ ఉన్నప్పుడే నేను ఆలకిస్తానని చెప్పినాడు. కానీ చివరి దినాలలో దేవుని ప్రజల యొక్క మన ప్రార్థన ప్రభు అలా ఆలకించాలని కోరుతున్నాడు. అలాగా వెంటనే ఆలకించబడిన ప్రార్థనే మనము ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. ఎలియాజరు తను చేసినటువంటి ప్రార్థన 15 వచ్చిన 24వ అధ్యాయం 15 వచ్చిన ఏం చూస్తున్నాం ఆదికాండంలో, అతడు మాట్లాడుట చాలింపక ముందే. కాబట్టి తన ప్రార్థన పూర్తి కాక ముందే ప్రభు తన ప్రార్థనకు జవాబు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎలియాజరు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, యెషయా గ్రంథంలో తన ప్రజల కొరకే ప్రభు ఇచ్చిన వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాలలో మన ప్రార్థన కూడా ప్రభు ఆ రీతిగా ఆలకించేవాడై ఉంటున్నాడు. కాబట్టి ఎలియాజరు యొక్క ప్రార్థన దేవుడు అంతగా ఆలకించడానికి దానికి ముందే ఎలియాజరు దేవుని కొరకు సిద్ధపరచబడిన విధానం గురించి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఎలియాజరు ఎలాంటి వాడు అని అంటే అబ్రహాము యొక్క దాసుడు, అబ్రహాము యొక్క పనివాడు. దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. అబ్రహాము యొక్క పనివారి విషయమై మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. దయచేసి 14వ అధ్యాయము 14వ వచనం, ఆదికాండం 14:14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తనిపెను. కాబట్టి ఆ దాసులు ఎలాంటి వారంటే అలవరచబడినటువంటి వారు, అంటే చక్కగా ట్రైనప్ చేయబడ్డారు, తర్బీదు చేయబడినటువంటి వారు.
కాబట్టి ఈ దినాలలో దేవుని యొక్క వాక్యం చేత, దేవుని చేత మనము సిద్ధపరచబడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అలవర్చబడటం ఇక్కడ అప్పుడే ప్రభు మరి సిద్ధపరచబడితేనే మనము ఎంతో మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. కాబట్టి అలవర్చబడటం, నేర్పించబడటం, సిద్ధపరచబడటం. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే కొన్ని సంఘాలలో బాధ్యులైన సహోదరులు ఉంటారు. ఆ సంఘంలో ఎంతోమంది సేవకులు మారినటువంటి అనుభవం ఉంటుంది. అంటే సేవకులు మారటం అంటే గొడవలు పడో సేవకులు నచ్చుకో కాదు, కానీ కొంత పీరియడ్ అయిన తర్వాత మారిన అనుభవం, అంతమంది సేవకులతో కలిసి ప్రయాసపడినటువంటి అనుభవం ఉంటుంది. వారు ఎంతో చక్కగా అలవర్చబడిన వారికి ఉంటారు. ఒక్కోసారి అట్లా సంఘాలు ఏమవుతుందంటే సేవకుడు లేకుండా ఉండే కాలంలో వారు సహజంగా సేవకులను అడుగుతారు. అంటే జనరల్గా చెప్తున్నాను, ఏమడుగుతారంటే ఒకసారి సేవకులు ఉండకపోతే ఏమంటారంటే అన్న ఎవరో ఒకరిని పంపించండి, మరి సీనియర్ సేవకులు కాకపోయినా ఎవరో ఒకరిని ప్రస్తుతానికి తర్వాత సేవకులను వేసేంతవరకు ఎవరో ఒకరిని పంపించమని చెప్తారు. పంపించమన్నప్పుడు ట్రైనింగ్లో అయ్యి లేదంటే ఒకటి స్థలంలో 2 స్థలాల్లో ఉన్న సేవకులను అలాంటి స్థలాలు కొంతకాలం కొరకు పంపిస్తూ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ వీరేమో కొత్తగా తరబితి చేయబడి పంపించబడిన సేవకులు ఉంటారు. వారు ఎంతోమంది సేవకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వారుగా ఉంటారు. అలాంటప్పుడు వారు కొన్ని విషయాలు సేవకులకు చక్కగా సలహాలు, సూచనలు ఇచ్చే స్థానంలో వాళ్ళు ఉంటారు. ఒకవేళ అది నచ్చకపోతే సేవకులు పెద్దలు అన్నట్లు వాళ్ళు ఇట్లా చెప్పినారంటే మంచి విషయమే కదా అని చెప్పేటట్లుగా వారు సిద్ధపరచబడి ఉంటారు. తలంపు ఏంటంటే ఇక్కడ ఎలియాజరు యొక్క మొదటి నియమం మనం ఏం చూస్తున్నామంటే చక్కగా అలవర్చబడినటువంటి వాడు. ఇది ఎలియాజరులో మనం చూసేటువంటి మొదటి లక్షణం. రెండవదిగా అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క అబ్రహాము దగ్గర ఉండి దేవుని మార్గాలు కూడా చక్కగా నేర్పించబడిన అంటే మనుషుడు. అబ్రహాము మరి తన కుమారులు, తన ఇంటి వారందరినీ కూర్చొని పెట్టి దేవుని యొక్క మార్గాలు, ఎందుకంటే తన తర్వాత కూడా వారు దేవుని మార్గాలు నడుచుకోవాలని వారందరికీ కూడా దేవుని యొక్క మార్గాలు గురించి ఆయన బోధిస్తూ వచ్చినాడు. దీని వాక్యంలో ఆదికాండము 18వ అధ్యాయము 19 వచ్చిన ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతను కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయమును జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగాను. కాబట్టి దేవుని యొక్క మార్గాల గురించి బోధిస్తూ వచ్చినాడు, దేవుని విధానాల గురించి బోధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఎలియాజరు ఒకటి చక్కగా అలవర్చబడిన వాడిగా ఉంటున్నాడు. రెండవదిగా ఇదే ఎలియాజరు ఎలాంటి వాడిగా ఉంటున్నాడు, దేవుని యొక్క మార్గములు చక్కగా నేర్పించబడినటువంటి వాడిగా ఎలియాజరు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అందుమాత్రమే కాదు, ఎలియాజరు అనుభవం చూస్తే ఎలియాజరు అక్కడున్న దాసులలో ముఖ్యమైనటువంటి దాసుడుగా తను చేయబడ్డాడు. అందుకనే ఇది ఇప్పుడు మనం చదివిన భాగంలో 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 2వ వచనం, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడు అని చూస్తున్నాం. కాబట్టి ఇక దాసుడు ఎలియాజరు, అందరూ చాలామంది దాసులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అలవర్చబడిన వారే. కాబట్టి చాలా అంటే ఎంత ముఖ్యమైనటువంటి వాడుగా ఎలియాజరు చేయబడినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం కదా. కాబట్టి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే సరిగా వాళ్ళు నమ్మకస్తులు కానప్పుడు, మాట విన్నప్పుడు వాళ్ళలో నుండి ముఖ్యమైన వాళ్ళగా చేయబడడం మరి సులభమైనటువంటి విషయం. అయితే అబ్రహాము యొక్క దాసులో ఇంత నమ్మకమైన వారు, ఇంత చక్కగా సిద్ధపరచబడే వారి మధ్యలో మరి ఎలియాజరు అంత ముఖ్యమైన వాడిగా సిద్ధపరచబడటం అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. మరి ఎట్లా మరి తన యజమాని దృష్టిలో పడినాడో తెలియదు, ఎట్లా ఎంత నమ్మకంగా నడుచుకున్నాడో తెలియదు, కానీ అందరు నమ్మకంగా ఉన్నారు. వారందరిలో తన మీద అంత ప్రత్యేకమైన అభిప్రాయం. అందుకనే దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం ఆయా సందర్భాలు. ఉదాహరణకు మరి పౌలు యొక్క సేవ పరిచర్లో కొంతమంది ఎంతగా తనకు అనుకూలంగా ఉన్న సంగతులు రాయబడతా వచ్చినాయి. ఉదాహరణకు మార్కు అని మారుపేరు గల యోహాను గురించి మనం రాయబడింది. ముందు ఆ యొక్క బర్నబా పౌలు కలిసి పరిచర్కి వెళ్ళినప్పుడు ఈయన సహాయకరంగా వెళ్ళినాడు. ఇది వాళ్ళ పెట్లు మోయడానికో కొంత వారికి హెల్ప్గా ఉండటానికి పరిచర్లో వెళ్ళినాడు. ఆ తర్వాత అది ప్రారంభ దశ ఏది మరి ఆ యొక్క మార్కుకి. ఆ తర్వాత కాలంలో మరి బర్నబాతో కలిసి తన సేవకు వెళ్ళిపోయినాడు. పౌలు శీలలో ఒకవైపు వెళ్ళినప్పుడు బర్నబా మరొక సేవకు వెళ్ళినాడు, సేవ చేసినాడు. ఒక ప్రాముఖ్యమైన వర్తమానికుడుగా తను ప్రభు కొరకు వాడబడిన తర్వాత కాలంలో మళ్ళా తిరిగి తెలుసుకొని పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా వాడబడ్డాడు. పౌలు కూడా రాసినాడు, ఒకప్పుడు మీరు ఆజ్ఞలు పొందని ఇప్పుడు చేర్చుకోమని చెప్పినాడు.
అట్లాగా అంతగా వాడబడిని అంతకాలం అయిన తర్వాత కూడా తను చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఏమన్నాడు పౌలు, నాకు మారుకుని పంపించు, అతడు నాకు ఉపచారం చేయడానికి నాకు చాలా ప్రయోజనకరమైన వాడు. అంటే అప్పుడంటే ట్రైనింగ్లో ఉన్నాం, సేవ చేసినారు, ఇన్ని స్థలాలు తిరిగి ఇంత వర్తమానికుడు అయిన తర్వాత కూడా అంటే ఎంత మరి పరిచర్య విషయంలో పౌలుకి ఎంత సహాయకరంగా ఉంటా వచ్చినాడు. బైబిల్ అట్లా చాలా సంగతులు అనేటువంటి మనం చూడగలుగుతాం. ఉదాహరణకు దేవునికి కొంతమంది ఎంత ప్రాముఖ్యమైన వారుగా వారు చేయబడతా వచ్చినారు. ఉదాహరణకు మరి ఆదికాండము 5వ అధ్యాయంలో మనం అక్కడ ఎవరు జ్ఞాపం చేయబడతాడు, హనోకుని గురించి జ్ఞాపం చేయబడింది. కానీ హనోకు దేవునికి ఎంత ముఖ్యమైన వాడిగా చేయబడ్డాడు. దేవునితో నడుచుచు వదిలిపెట్టలేక తీసుకుని వెళ్ళిపోయినాడు హనోకుని తీసుకుని వెళ్ళిపోయినాడు. అబ్రాహాము విషయం అని చూస్తాం. అబ్రాహాం ఎంత స్నేహితుడికి ఎంత ముఖ్యమైన వాడికి ఎంచినాడు. అసలు అబ్రాహాం చెప్పకుండా నేను ఏం చేయనని చెప్పినాడు. అసలు ఎట్లా మళ్ళీ అంటే దాని అర్థం ఏంటంటే, మళ్ళీ అబ్రాహాం ఎప్పుడన్నా అబ్రాహాంతో మాట్లాడినప్పుడు ప్రభు నువ్వు నాకు ఎందుకు చెప్పలే అని అడుగుతాడేమో అని చెప్పినాడంట. అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా. కాబట్టి ఎలియాజరు యొక్క జీవితంలో మనం చూసేటువంటిది ఏంటంటే మరి తన అబ్రహాముకి ఎంత ప్రాముఖ్యమైన ఈ దినాలలో దేవుని ప్రజలముగా కూడా మనం కూడా మన ప్రార్థన కూడా దేవుడు ఎలియాజరు ప్రార్థన విన్న రీతిగానే వింట కొరకాయి మన దేవుని యొక్క వాక్యం చేత చక్కగా అలవర్చబడిన వారమై మనము కూడా మరి దేవుని మార్గం గురించినటువంటి మరి నేర్పించబడి ఆ మార్గంలో నడుచుకునేటువంటి వారమై దేవునికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మన విశ్వాసం బట్టి దేవునికి ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనం సిద్ధపరచబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ క్రమములో కనుక దేవుడు మన ప్రార్థన వెంటనే ఆలకించడం కొరకై మనము సిద్ధపరచబడేవారుగా ఉండగలుగుతాం. తర్వాత ఎలియాజరు యొక్క జీవితంలో మనం చూసేటువంటి మరొక లక్షణం నేను జ్ఞాపం చేస్తాను. ప్రార్థన కొరకే సంగతిలో చెప్తున్నాను. అయితే ఎలియాజరు మరి వాస్తవానికి ఎలియాజరు యొక్క స్థానం ఎలాంటిదంటే, ఇస్సాకు గనుక జన్మించకపోతే ఇప్పుడు ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలా? వాళ్ళ పిల్లలు లేరు, ఎవరో ఒకరికి ఇవ్వాలా, బంధువులకు వాళ్ళకో వీళ్ళకో మరి ఇవ్వాలా. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు. కాబట్టి ఈయన ఏమైపోయినాడంటే ఫిక్స్ అయిపోయినాడు అబ్రహాం, ఒకవేళ కనుక దేవుడు నాకు పిల్లలు లేకపోతే ఇక్కడ ఈ ఆస్తి అంతా కూడా నేను ఎవరికి అప్పగించేస్తాను? ఎలియాజరుకి అప్పగించేస్తాను అని సిద్ధపడిపోయినాడు. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా ఇస్సాకు పుట్టకపోతే అంతటికి ఆస్తి ఉండేవాడు. అది కొంతవరకు కూడా మరి యొక్క ఎలియాజరుకు కొంత గ్రహింపు ఉన్నటువంటిదే. ఎంత ఆశ ఉండాలా ఎలియాజరుకి, అబ్బా ఇది ఇంత ఆస్తికి నేనే కదా, ఒకరోజు ఈయన ముసలాయన అయిపోతాడు, సరే కొడుకు లేకపోతే నేనే కదా, ఈయనంతకాలం జాగ్రత్త చూసుకుంటే ఆయన చనిపోయిన తర్వాత ఇదంతటికి నేనే అధికారిని కదా, ఒకప్పుడు ఇప్పుడు ఆయన కింద నేను ఎట్లా లోబడినానో ఈ పని వారందరూ కూడా నా కింద లోబడి ఉంటారు కదా, ఎంత ఆశ పెట్టుకొని ఉండాలా. చివరికి ఇస్సాకు పుట్టిన తర్వాత ఎంత బాధపడిపోయి ఉండాలా. అరే రే 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 ఇదంతా దక్కకుండా పోయిందే, ఇదంతా నాకు దక్కాల్సిందే కదా అనుకొని ఉండాలా. ఎలియాజరు జీవితంలో మనం చూడగలుగుతాం. ఏ మాత్రం కూడా అరే ఇదంతా నాకు దక్కాల్సింది కదా అని కానీ, ఇది నాకు దక్కలేదే అనే కానీ ఏ మాత్రం కూడా లేదు. ఎంత అంటే వ్యత్యాసం అంటే అర్థమయ్యే రకం చెప్పాలంటే, ఉంటే బొచ్చు పట్టుకొని అడుక్కొని ఉండాలా, లేదంటే రాజు అయిపోవాలా, సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని, అంటే అంత వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ అట్లా మనకి మధ్యలో మళ్ళీ ప్రమోషన్స్ గ్రాడ్యువల్గా పెరిగేది ఏమి లేదు. ఇప్పుడు తనున్న స్థానమే ముఖ్యమైన దాసుడు. అందుకని మరి దేనొక వాక్యంలో మరి ఆ యొక్క అబ్రహాం కూడా చెప్పినాడు ప్రభుతో, ప్రభా నాకు ఇంత ఇచ్చినావు, అయితే నాకు ఒక కుమారులు లేరే, మరి దీనంతటి కూడా దమస్కు వాడైనటువంటి ఎలియాజరు దానికి మరి వారసుడు అవుతాడు కదా అని చెప్తా వచ్చినాడు. అయితే దేనో వాక్యంలో ఎలియాజరు ఎంత నమ్మకమైన వాడంటే అబ్రహాంకి ఎట్లాగా దాసుడిగా పరిచర్య చేసినాడు, తన కుమారునికి కూడా అట్లాగనే యజమానుడిగా ఎంచి పరిచర్య చేసినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. సేవ గురించి మనం చాలా అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అది మరి సేవ సౌలు యొక్క ఆస్తి అంతా కూడా వారసుడు ఎవరున్నారు? మెఫీబోషెతు ఉన్నాడు. వీనికి ఎంత ఆశ ఉందంటే వీడు కుంటోడు, వీడు అట్లా చిన్నగా దిగులు పడి అట్టబడి చచ్చిపోతే ఇదంతా నాకే కదా అనుకున్నాడు. చివరికి మెఫీబోషెత్ అంటే ఎంత హేయభావం అంటే మనుషునికి, ఎందుకంటే వాడొక్కడే అడ్డం, వాడు లేకపోతే వీని తాత ఆస్తే అదేమన్నా, వీళ్ళ నాయన ఆస్తే ఏమన్నా
అది సౌలు ఆస్తి వాడి కొడుకు మెఫీబోషెతు వస్తాడు అంటే ఇంక అవకాశం అనమాట. ఇప్పుడు కనుక ఇతను కనుక లేడనుకోండి, అదంతా నాకు అయిపోతుంది పాపం. అందుకనే దావీదు పిలిపించి, నేను యోనాతాన్ని బట్టి ఉపకారం చెప్పడానికి ఎవరైనా మిగిలి ఉన్నాడంటే కనీసం పేరు ఎత్తలే ఈ మనుషుడు. మెఫీబోషెతు అని పేరు కూడా ఎత్తలే. ఏమంటాడు? కుంటి కాలు గల ఒకడు ఉన్నాడని అంటాడు. కుంటోడున్నాడు. ఎంత హే భావమో చూడండి, ఎంత తృణీకరమైన భావమో. వాడు ఆ కుంటోడు రాజుతోనే ఆ మాట చెప్పినాడు. ఎక్కడ కూడా మరి మెఫీబోషెతు అని పేరు కూడా మరి ఎత్తడానికి కూడా ఇష్టపడలేదు. ఎక్కడున్నాడని అని అడిగితే అప్పుడు కూడా మెఫీబోషెతు పేరు తీసుకురాలేదు. మాకేరింట్లో పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పినాడు, కానీ మెఫీబోషెతు అనే పేరు ఎత్తలేదు. ఎట్లాంటి మనుషుడు? చివరికి రాజు చేర్చుకున్న తర్వాత అయినా వీనికి వ్యామోహం పోలే. వరే జారిపోయినాయి. ఆస్తి అంతా చేతిలోకి వచ్చేది, ఆ చేతిలోకి వచ్చేసింది. ఇంక అంతటికి నేనే కొంతకాలం వాడికి పోయితే అనుకుంటే పోయినాయి. అంత మాత్రం గమ్ముకున్నాడా? ఈ గమ్ముగా ఏమి లేడు. అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అవకాశము, మళ్ళీ నేను మొత్తం చేదిక్కించుకోవాలా. ఎప్పుడెప్పుడు ఇవన్నీ తెలిసింది కాబట్టి నేను చూపించట్లేదు, మన ప్రార్థనకు వెళ్ళాలి కాబట్టి. ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అవకాశం కాసుకొని ఉన్నాడు అనమాట. ఊరక ఉన్నట్టు కాదు అక్కడ అర్థము. కాసుకొని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అరే జారిపోయిందే బాధ, కడుపు మంట ఈ మనిషి, ఈ సేబాకు. చివరికి ఏమైపోయింది? మరి తన కుమారుడు తిరుగుబాటు చేసే క్రమంలో దావీదు ఆ కొండలకు వెళ్ళిపోతే భలే ఛాన్స్ అనుకున్నాడు. తప్పుడు సమాచారం ఇచ్చినాడు. రాజా మెఫీబోషెతు మళ్ళీ ఇక్కడ ఒక టీం చేసినాడు నీకు విరోధంగా అని చెప్తే రాజు కోపం వచ్చింది. ఆస్తి అంతా నువ్వు ఉంచుకో అన్నాడు. దానికోసమే ఈయన తంట అంతా, ఈయన పాటలంతా. ఎలియాజరు విషయం చూడండి ఎంత చక్కగా మనం చూస్తాము. ఎలియాజరు జీవితంలో మనం చూసినట్టే శ్రేష్టమైన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా తను అలవచ్చబడిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా దేవుని యొక్క మార్గములు నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా ముఖ్యమైనటువంటి వాడుగా, ప్రాముఖ్యమైన వాడుగా తన నమ్మకత్వాన్ని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి తను సిద్ధపరచబడతా వచ్చినాడు. నాలుగవదిగా ఏ మాత్రం కూడా వాస్తవానికి కుమారుడు లేకపోతే తనకు దక్కాల్సిన ఆస్తి దక్కాలని కానీ దక్కలేదనే బాధ కానీ ఎలియాజరులో లేనే లేదు. అందుమాదిరే కాదు, చివరిగా మనం చూస్తే ఎలియాజరు చేసిన ప్రార్థన అంత స్పష్టమైన ప్రార్థన అంటే కేవలం తన కోసం ఏమాత్రం కూడా ప్రార్థన చేయలేదు. అందుకు చూడండి దీని వాక్యంలో ఈ 2 మాటలు చదివి మనం ప్రార్థనలోకి వెళ్తాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఏమని ప్రార్థన చేసినాడు? 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడు అని యెహోవా. అంటే అబ్రహాము దేవుడు అయితే ఈయన దేవుడు కాదా? ఈయన కూడా దేవుడే కదా. ఈయన కూడా ఆ ప్రభుని సేవిస్తున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? తను వచ్చిన పని దేని కొరకు వచ్చినాడు, అది ఎవరి పని అనేటువంటిది స్పష్టమైన గ్రహింపుతో ప్రార్థన చేసినాడు. ఏమన్నాడంటే, నా యజమానుడుగా అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి నా యజమానుడుగా అబ్రహాం మీద అనుగ్రహం. ఇదంతా అంత ఎందుకంటే, కానీ నా యజమానుడైన అబ్రహాం మీద అనుగ్రహం చూపించు. అంటే తన కొరకు కాదు, తన యజమానిక క్షేమం కొరకు, తన యజమాని యొక్క అవసరం కొరకు, తన యజమాని ఘనత కొరకు తను చేసేటువంటి ప్రార్థన. వెంటనే జవాబు వచ్చిందంటే దేన్ని బట్టి జవాబు వచ్చింది? తను చేసుకునే ప్రార్థన కేవలం తన కొరకు ఏమాత్రం కూడా కాదు. దాంట్లో 1% కూడా తనకు సంబంధించింది ఏది కూడా లేదు. తనది లేని అబ్రహాము ముందే చెప్పినాడు, నువ్వు ఖచ్చితంగా తీసుకొస్తేనే, లేకపోతే నీకున్న లీడర్షిప్ పోతుంది, లేదంటే నీకున్న సీనియారిటీ పోతుంది అని ఏం చెప్పలే. ఒకవేళ ఆమె రాకపోతే నువ్వేం చేయలేవు, వచ్చేసేయని చెప్పినాడు. అంతకన్నా ఎందుకు ఇంత? యజమానుడు ఘనత కొరకు, యజమానుడికి మేలు కలగాల, యజమానుడికి ఘనత కలగాల, యజమాని క్షేమం కొరకే తను చేసేటువంటి ప్రార్థన. నిజంగా దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయం అంతట్లు, ఈ అధ్యాయమే కాదు, అబ్రహాము దేవునితో చెప్పిన సందర్భంలో తప్ప ఎలియాజర్ అనే పేరు ఎక్కడ కూడా కనిపించదు మనకు. ఎక్కడ కనబడదు. అది కూడా దేవునితో, దేవా నువ్వు నా కుమారుడికి పోతే ఎలియాజరు దానంతా వారసు అవుతున్న మాట అక్కడ అబ్రహాం ఉపయోగించకపోతే ఈ దాసుని పేరే తెలిసేది కాదు. ఎంతగా దాగి ఉన్నాడు చూడండి. ఎందుకోసమని? నా యజమానుడే ఘనపరచబడాలా, నా యజమానికి మహిమ కలగాల, నేను ఆయన దాసుడను. దేని వాక్యంలో మనం చూడొచ్చు. ఈ 24వ అధ్యాయంలో దాసుడు అనే మాట 5 సార్లు రాయబడి ఉంటుంది. దాసుడు 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 అని. తర్వాత మనుష్యుడు అనే మాట 7 సార్లు రాయబడి ఉంటుంది. తర్వాత మరి సేవకుడు అనే మాట కూడా 5 సార్లు రాయబడి ఉంటుంది. సేవకుడు, దాసుడు అనే మాట, దాసుడు 5 సార్లు, సేవకుడు అని 5 సార్లు, ఇదే ఈ 24వ అధ్యాయంలో. తర్వాత మరి ఆ మనుషుడనే మాట మాత్రం 7 సార్లు రాయబడి ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో తను ఎంతగా దేవుని కొరకు, అతని యజమాని ఘనత కొరకు తను తగ్గించుకుంటూ వచ్చినాడు.
తిరిగి తన యజమాని గురించి చెప్పేటప్పుడు నా యజమానుడు నా యజమానుడు నా యజమానుడు అని దాదాపుగా ఈ యొక్క అధ్యాయంలో 20 సార్లు రాయబడి ఉంటుంది. 20 సార్లు. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం ఎలియాజర్ది. కానీ ప్రభు అన్నాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యం వెతకమని చెప్పినాడు. మనకి ఏ ప్రార్థన నమ్మున నేర్పించినాడు? నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద. ఫస్ట్ పార్ట్ ఏం చూపిస్తూ ఉంది? ఆయన నామఘనత కొరకు, ఆయన ఔషధుల కొరకు, ఆయన నా యజమానుడు, ఆయన కనపరచబడాలా, ఆయన మహిమపరచబడాలా, దాని కొరకే చేసేటువంటి ప్రార్థన. తద్వారానే మనం చూడగలుగుతాం ఈ 500 అనుభవాన్ని బట్టే తన ప్రార్థన ప్రభు మరి వెంటనే అతడు మాట్లాడుచుండగానే తర్వాత ఆ ప్రార్థన కూడా పెద్దగా కూడా ఆయన చేయలేదు, హృదయంలోనే చేసుకుంటా వచ్చినాడంట. అయినా కూడా హృదయంలో ప్రార్థన కంప్లీట్ కాకముందే దేవుడు జవాబు ఇచ్చినాడు. 24వ అధ్యాయము 45వ వచనం, నేను నా హృదయంలో అట్లు అనుకొనట చాలింపక ముందే రిబ్కా భుజమే తన కడవ పెట్టుకుని ఆ బావిలో దిగి నీళ్లు చేదుకొని వచ్చును, అప్పుడు నాకు దాహమని నేను ఆమెను అడుగుగా. కాబట్టి నా హృదయంలో అట్లు, కాబట్టి హృదయంలో ఎవ్వరు వినట్లే, ఎవ్వరు చేయట్లా, కేవలము తన ప్రభువుతో తను. కానీ ప్రార్థనలో మనం ప్రవేశించే ముందు మనం జ్ఞాపం చేసుకోవాలా, కానీ మన మధ్యలో మన ప్రభు ఉన్నాడు, ఆయనతో మాట్లాడేటువంటిదే ప్రార్థన. కాబట్టి ఆయనతో చెప్పేదే ప్రార్థన. ఈ దినాల్లో మనకు శ్రేష్టమైన వాగ్దానాలు. వారు మొర పెట్టుకొని చుండగా ఆయన వారు మన వాళ్ళకి ఇస్తారు. వారు మొరపెట్టక మునిపే ఆయన మొర విన్నాడు. వారు మరి మొరపెట్టుకొని చుండగా ఆయన ఆలకించినాడు. శ్రేష్టమైన వాగ్దానాలు. ఈ దినాలలో ఎలియాజరు యొక్క అనుభవంలో మనము కూడా దేవుని చేత అలవర్చబడి ఆయన మార్గంలో నడుచుకున్న వారమై, ప్రభువుకు ప్రాముఖ్యమైన వారమై, దేనిని ఆశించిన వారమై, ఆయన నా యజమానుడు నేను దాసునైన గ్రహింపుతో ప్రభు మహిమ కొరకు ఆయన ఘనత కొరకై ఎప్పుడైతే మనం అడిగేవారికి ఉంటామో, మన విషయంలో కూడా మన ప్రార్థన ప్రభు వెంటనే ఆలకించేవాడుగా ప్రభు ఉంటాడు. ప్రార్థన ప్రవేశించక ముందు కొన్ని అంశాలు జ్ఞాపం చేస్తాము, వాటి కోసం ప్రార్థన చేయండి. తర్వాత వాతావరణం బాగాలేక కానీ ఏ కారణం బట్టైనా విశ్వాసులు వారకోడికలకు రావట్లేదు. దాని కొరకు ప్రార్థన చేయడం అనేది మంచి విషయం. ఆ బాధ, అరే రావట్లేదే అనేటువంటి బాధ ఉండటం మంచి విషయం. అది దేవుని పిల్లలుగా వస్తే బాగుండు, అందరూ వస్తే బాగుండు అనే ఆశ ఉండటం కూడా చాలా మంచి విషయం. కాబట్టి అలాంటి ఆశ, అలాంటి బాధ, రాలేదన్న బాధ, వస్తే బాగుండనే ఆశ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయడం తప్పేం కాదు. కానీ దాంతోపాటు మరొక ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడేమి 10ల సంఖ్యలో రారు. 10 అంటే 10 మంది, 20 మంది, 30 మంది అట్లా కాకుండా, అంటే నేను వచ్చిన దగ్గర నుంచి మరి మ్యాక్సిమం నెంబరు 15 కొంచెం అటో ఇటో ఉంటుంది. తర్వాత ఏమీ అట్లనే అంచెలంచెలుగా ఏం పెరిగిపోలేదు, కానీ అయితే ఆ నెంబర్ వస్తుంటారు. ఒక్కోసారి ఎవరు రానప్పుడు 4-5 రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు కొద్ది మందే కాబట్టి మనకు బాధ ఉంది కాబట్టి రాలేదని, వస్తే బాగుండని ఆశ ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నామంటే అదే అర్థం కాబట్టి మరి మరొక పని కూడా చేయాల్సి ఉంటుంది. వారితో ఫోన్ ద్వారానో లేదంటే ఆదివారం కలిసినప్పుడు ఏమక్క ప్రార్థన కూడికి రాలేదు, ఏమన్నా బైబిల్ స్టడీకి రాలేదు అని వారిని అడగటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ బాధ అట్లని పెట్టుకొని ఉండటం కంటే, ప్రార్థనతోనే దాన్ని అట్లా ముగించడం కంటే కూడా అడగటం, వాళ్ళు ఏదో కారణం చెప్తారు. ఒకవేళ ఏదైనా కారణం చెప్పినప్పుడు అది నిజమైన కారణం అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ చిన్న కారణం అయితే దీని కొరకు మానుకుంటే ఎట్లని ప్రోత్సహించడం అనేది చాలా ప్రాముఖ్యం. సరే, మంచిది, ప్రార్థన చేద్దాం. అదే సందర్భంలో దానితో పాటు చేయవలసినటువంటి ప్రక్రియ అన్నమాట. దాని తర్వాత మరి విశ్వాసులు అన్ని కొడుకులకు, వార మరి రావాలి అనేటువంటిది మనం దాంతోపాటు మనం చేయవలసిన ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు మనం కూడా డుమ్మా కొడుతుంటాం. ప్రార్థన కూడికి కానీ బైబిల్ స్టడీకి కానీ. ఒక 2 కారణాలు అయితే పర్వాలేదు. అంటే తీవ్రమైన అనారోగ్యం, మంచంలో లేకపోవటం, లేదు వ్యాలీలో లేకుండా ఇంకెక్కడ ఉంటాం. ఆ కారణాలు బట్టి రాకపోతే పర్వాలేదు. చిన్న వాటికి కూడా మనం కూడా ఒక్కోసారి కాలు నొప్పునో, అలసిపోయి వచ్చానో, ఏదో 10 నిమిషాలు లేటుగా వచ్చానో అని. అట్లాంటప్పుడు మనము ఆ బాధ, విశ్వాసం రాలేదనే బాధ, ఆశ ఉన్నప్పుడు మన విషయం కూడా మనకు బాధ ఉండాలి. మన గురించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను కూడా అప్పుడప్పుడు చిన్న కారణాలను బట్టి బుద్ధిహీనంగా ప్రార్థన కూడిగా బైబిల్ స్టడీ పోగొట్టుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు, నన్ను సిద్ధపరచు, నాలాగా ఎవరు బుద్ధిహీనంగా ఉండకుండా సహాయం చేయమని కూడా అలా ప్రార్థన చేస్తే తప్పకుండా మన హృదయంలో ఆశ ప్రభు చూస్తాడు. తప్పకుండా ప్రభువు నెరవేర్చేవాడుగా కూడా ఉంటాడు. కొన్ని అంశాలు చెప్తాం, ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క
సంవత్సరాంతం యొక్క పరిచయ కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఆయా స్థలాలకు పంపించబడేటువంటి సేవకులు మరి వర్తమానికులు ప్రభు వారిని అభిషేకించి బలపరిచి వాడుకున్నట్టుగా ప్రార్థన చేయండి. కొంతమంది ఎట్లుంటారంటే స్థానిక సంఘంలో సాక్ష్యం ఉండదు, మరి వారు వేరే సంఘాలకు పోయి మరి అక్కడ ఏం నేర్పిస్తారో తెలియదు. ఏదైనప్పుడు కూడా అక్కడ మరి చక్కగా నేర్పించబడి ప్రభు చే సిద్ధపరచబడి మన అక్కర కొరకై ప్రభు వాక్యం చేత నింపబడి మన ఎదుగు పంపబడే వారి విషయమై ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థన చేస్తాము. తర్వాత మనకు వాస్తవానికి క్రిస్మస్కి మరి 31 కూడా పరిచర్యకి వేశారు. మందిరికి వచ్చేవారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. తర్వాత ఆ పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. సరే, వారి సేవకులే ఏర్పాటు చేశారు. సో వారి కొరకు ప్రభు బలపరిచే ఆ దినాల్లో మన మధ్యలో ప్రభు వారిని వాడుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. తర్వాత సంవత్సరాంతం యొక్క మరి వాగ్దానం కొరకే ప్రార్థన చేస్తాము. పరిచయ కొరకు మరి వాగ్దానాల విషయంలో కూడా ప్రభు తన చిత్తానుసారంగా దయచేయనట్లుగా ప్రార్థన చేస్తాం. దాని కొరకు భారంగా ప్రార్థన చేయండి. తర్వాత మన కొరకే మన దగ్గర వచ్చేవారికి కాకుండా ఇక్కడ సహవాసంలో ఆయా స్థలాలకు దేవుని సంఘం ద్వారా సేవకుల ద్వారా ప్రార్థన చేసి పంపించబడేటువంటి వారిని కూడా ప్రభు బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి. తద్వారా సంఘములు కొంత క్షేమము ఆత్మీయంగా అభివృద్ధి పొందడం కొరకు వారి పరిచర్యలు ఆ స్థలాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు వారి కోసం కూడా మనము ప్రార్థన చేస్తాం. దానితో పాటుగా ఈ 4 మండలాలు ఉన్నాయి. అరకు మండలము, తర్వాత డుమ్రిగూడ, అనంతగిరి, ముంచుంగపుట్టు, మరి 4 మండలాల్లో జరిగే పరిచర్య ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయనట్లుగా కూడా ప్రార్థన చేస్తాం. తర్వాత హెర్మోన్తో కలిసి ఉన్న సంఘంలో కొరకు కూడా ప్రార్థన చేస్తాం. అక్కడ కూడా దేవుని యొక్క పరిచర్య ఆశీర్వాదకరంగా జరిగించబడినట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా ఈ అంశాల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాం. వీటితో పాటు ఏదైనా అనారోగ్య పరిస్థితులు మనకు తెలిసి ఉంటే వారి కొరకు వ్యక్తిగతంగా మనకి ఏదైనా అవసరం వాటి కొరకు ప్రార్థన చేస్తాం. దీనితో పాటు దీనికంటే ప్రాముఖ్యంగా వాక్య వెలుగులో మనల్ని కూడా ఎలియాజరు వలె ప్రభు తన కొరకు మనల్ని సిద్ధపరిచినట్లుగా ప్రభు అలాగన మనము ప్రభు మహిమ కొరకు మన ప్రార్థన కూడా ఆలకించబడినంతగా ఎలియాజరు వారికి అనుభవంలోని ప్రభు మనం తీసుకొచ్చినట్లుగా మన కొరకు కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ అంశాల కొరకు మనము ప్రార్థన చేస్తాం. ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం.